ఎగ్జాక్ట్గా అపోజిట్ ఇది ఉందండి, బ్యాక్ వాటర్. ఎంత బాగుందో. ఈ ఏరియాలో చాలా మంది ఫారినర్సే ఉన్నారు. భయం వేస్తుంది నాకు. సో వాళ్ళు కూడా అట్లా మార్కెట్లకి వాటికి అట్లా బోట్లలో వెళ్తారు అన్నమాట. నెక్స్ట్ వెళ్ళేది జూ టౌన్. ఇది ఫారినర్స్ ఉండే ఏరియా అంట. హలో ఎవ్రీవన్, అందరు ఇలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈజ్ కల్పన పున్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. వీళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. అండ్ యా, దిస్ ఈజ్ ద లాస్ట్ డే ఇన్ కేరళ వ్లాగ్. సో ఎపిసోడ్ 6 అన్నమాట. కొంచెం పెట్టడం లేట్ అయిపోయింది. సో మెనీ థింగ్స్ ఫ్రమ్ లాస్ట్ 1 వీక్. సో అలా డిలే అయిపోయింది అనమాట. యా, ఫైనల్లీ వీడియో ఎండ్ వరకు మాత్రం డెఫినెట్గా చూడండి. సో ఫోర్ట్ కొచ్చిలో ఒక షాపింగ్ లేన్ ఉందన్నమాట, గల్లీ. చాలా చాలా బాగుంది. సో వీడియో ఎండ్లో ఉంటుందన్నమాట. అండ్ యా, మై ప్రీ బర్త్డే సర్ప్రైజ్ ప్లాన్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా చాలా హ్యాపీ ఉండే అనమాట. ఈ ఇయర్ బర్త్డే అయితే చాలా స్పెషల్. సో వీడియో ఎండ్ వరకు చూస్తే తెలుస్తుంది. ఫైనల్లీ మేము అలప్పిలో మార్నింగ్, దీనికంటే ముందు వ్లాగ్లో అలప్పి చూసారు కదా, అలప్పిలో మేము ఏమి చూసాము ఏంటనేది ఆ వ్లాగ్లో క్లియర్గా ఉంది. సో మార్నింగ్ లేవగానే మా హోటల్ ముందు ఈ వ్యూ పాయింట్ అన్నమాట. ఇదంతా మనకి బ్యాక్ వాటర్ అండి. కొంచెం గల్లీ టైప్ లాగానే ఉంది, కానీ ఆ వాటర్ కానీ ఆ బోట్స్ కానీ అంటే మనలాంటి వాళ్ళకి, టూరిస్ట్ వాళ్ళకి చాలా కొత్తగా స్పెషల్గా ఉంటుంది. బట్ అక్కడ ఉన్న వాళ్ళకి అంతా రొటీనే, కానీ మంచిగా అనిపించింది అనమాట. మార్నింగ్ ఇట్లా హోటల్ నుంచి ఇట్లా బయటకు రాగానే ఈ వ్యూ పాయింట్ అనేది ఉంటుంది. అండ్ శ్రీ కూడా చాలా ఎగ్జైటింగ్ ఉంది అనమాట. అంటే ఏదో ఒక ఇంటి ముందే ఒక వాటర్ ఇట్లా వెళ్ళడము అదే అనేసి. సో తన ఎక్స్పీరియన్స్ చెప్తుంది అనమాట. సో ఫైనల్లీ మనమైతే కేరళకి వచ్చిన తర్వాత కేరళ శారీ కట్టకపోతే ఎట్లుంటుంది మరి, స్పెషల్గా అసలు టెంపుల్కి వెళ్ళకపోయినా సరే ఆ అటైర్ అనేది మనం వెయిట్ చేయాలి అనేసి ప్లాన్ చేసుకొని నేను మా ఫ్రెండ్ సో ఇలా కేరళ శారీలో అయితే రెడీ అయ్యామన్నమాట. ఇక్కడ నుంచి ఏ ప్లేస్కి వెళ్తున్నాము ఏంటనేది ఇంకా చూస్తున్నాం. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. మనకు మాత్రము కింద గ్రౌండ్ ఫ్లోర్ ఇచ్చింది. చిన్న రిసెప్షన్. సో ఇది వచ్చేసి మా రూమ్ చూసి మాత్రం అస్సలు టెన్షన్ పడకండి. గబ్బు గబ్బు ఉంది. అయ్యో లైట్ లేదా? కమ్ ఇన్సైడ్ ప్లీజ్. మొత్తం మెస్సీ ఉంది. యాక్చువల్గా 4 షేరింగ్, అంటే ఒక 3 వాళ్ళకి బెడ్స్ ఇస్తారు, 4 వాళ్ళు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా ఒక కాట్ ఇస్తారు అనమాట కింద. ఇదంతా చాలా మెస్సీ ఉంది. సో 2 చైర్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి మేము బట్టలు ఆరేసాము, కానీ బాగుంది. నిన్న హెవీ రెయిన్, అసలు మేము డిన్నర్ చేయడానికి వెళ్ళినాము, ఫుల్ హెవీ రెయిన్. సో ఇది వచ్చేసి టీవీ అండ్ ఇది కబోర్డ్. సింధు అంటుంది అంటే పొంగు పెట్టింది, మర్చిపోయింది. సింధు అంటేనా? కాదు కాదా? సో ఇది ఒకటి అనమాట. అండ్ సో నెక్స్ట్ ఇటు వచ్చేసి వాష్రూమ్స్ కూడా నిన్న బీచ్లో బాగా ఆడాం కదా, మొత్తం నల్ల మట్టి. మళ్ళీ వచ్చి క్లీన్ చేసుకున్నా కూడా వెళ్ళలేదు. అండ్ మాకు బ్యాడ్ లక్ ఈరోజు హాట్ వాటర్ రాలేదు. సో దిస్ ఈజ్ అవర్ హోటల్ రూమ్ టూర్. చిన్నగా ఉన్న నీట్గా ఉంది. అండ్ మెయిన్గా మనకు కావాల్సింది ఇట్లా వ్యూ పాయింట్లో హోటల్ దొరకడం అనేది చాలా బాగుంది. కాకపోతే కొన్ని ఫెసిలిటీస్ అండ్ వాళ్ళకి హిందీ రాదు, అంటే కొంతమందికి హిందీ రాదు, మలయాళం, తెలుగు అర్థం కాదు. సో అట్లా కొంచెం ఇష్యూస్ అయినా ఇట్స్ ఫైన్. మేమైతే మార్నింగ్ లేచినా వాటర్ కోసం వెయిట్ చేసిన అందరం చన్నీళ్ళు వేసేసినాము. ఎంత వెదర్ కూల్గా ఉన్నా కూడా ఒక్క పూత చిన్న లాగుంది. బాగుందా? సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఏ ప్లేసెస్కి వెళ్తున్నాము ఏంటి అనేది. చర్చ్
టెంపుల్ వీడియో ఎంతవరకు చూడండి. ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా షేర్ చేస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది హోటల్ వాళ్ళే అరేంజ్ చేశారు. సో అదే ఇంట్లో పైన అరేంజ్ చేశారనమాట. సో ఆల్మోస్ట్ అన్ని డూప్లెక్సెస్ హౌసెస్ అండి ఇక్కడ. సో వాటిని ఇట్లా హోటల్స్ లాగా చేంజ్ చేశారనమాట. ఆల్మోస్ట్ ఈ గల్లీలోనైతే మొత్తం అవి ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి అండ్ ఇలా హోటల్స్ కూడా ఉన్నాయి. సో పైన బ్రేక్ఫాస్ట్ చేశాక ఇలా ఉయ్యాల కనిపించింది. సో అలా జస్ట్ ఒక 5 to 10 minutes అలా స్పెండ్ చేసేసి, సో ఇక్కడ నుంచి కేరళలో అండ్ అలప్పిలో ఎస్పెషల్లీ చాలా ఫేమస్ చర్చెస్ ఉంటాయి. సో ఈ డే అంతా ఆల్మోస్ట్ చర్చెసే ఉంటుందన్నమాట ప్లేసెస్. బట్ మేము అందులో చర్చెస్ కాకుండా మిగతా వేరే ప్లేసెస్ కూడా కవర్ చేద్దాము అనేసి ప్లాన్ చేసాము గ్రూప్లో అంతా కలిసి. మనము ఆటోలలో బండి మీద ఎట్లా వెళ్తారో వెళ్తే ఎట్లా మన థింగ్స్ కావాలంటే వెళ్తాం కదా, మెల్లిగా ఇటు సైడ్ కొండు ఇట్లా మిడిల్లో కొంచెం మరీ అటు భయం వేస్తుంది నాకు. సో వాళ్ళు కూడా అట్లా మార్కెట్లకి వాటికి అట్లా బోట్లలో వెళ్తారు అన్నమాట. అన్నీ కొనుక్కొచ్చుకుంటారు సిటీస్లోకి వెళ్ళేసి. ఇది కొంచెం విలేజ్ స్టైల్ కదా, సో అట్లా అనమాట. వీళ్ళు ఎక్కువ అంటే లోకల్ పర్సన్స్. ఆటోస్ ఉంటాయి కాకపోతే ఆటోస్ ఉంటాయి కానీ, సో ఈ కింద బ్రిడ్జ్ నుంచి ఇట్లా అని వెళ్ళిరు అవి కదా, చూసినావా? కూడా వెళ్తున్నారు చూడు, చూడు 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 చూడు. స్కూల్ పిల్లలు ఇట్లా ఇట్లా అంటున్నారు, చూసినావా? అట్లుంటుంది ఇక్కడ స్టైల్. ఒక్కో స్టేట్లో ఒక్కో స్టైల్ అనమాట. వాళ్ళ ట్రెడిషనల్ని ఫాలో అవుతూ ఉంటారు వాళ్ళు. అక్కడ చూడు చిన్న అంటే వాళ్ళు ఇంకా వాళ్ళ ఫోటోషూట్ అవ్వలేదు. మటాన్ చెరీలో ఉన్నాము. ఇది కంప్లీట్ స్ట్రీట్ షాపింగ్ లాగా అనమాట. నెక్స్ట్ వెళ్ళేది జూ టౌన్. ఇది ఫారినర్స్ ఉండే ఏరియా అంట. వాళ్ళకి ఉన్నారు చూడండి, అక్కడ ఆల్రెడీ ఫారినర్స్ వస్తున్నారు. సో మనమేమో కంప్లీట్ కేరళ స్టైల్లో ఉన్నాము. చూద్దాం ఏమున్నాయో ఏంటి అనేది. ఇదైతే సైడ్ స్ట్రీట్ షాపింగ్. మేము కేరళలో అక్కడ తీసుకున్న సోప్స్ కూడా. సో మేమైతే రెడీ అయ్యి ఈ ప్లేస్కి వచ్చాము. ఇది వచ్చేసి మొత్తం కంప్లీట్ మనకి ఫారిన్ వాళ్ళసే కనిపిస్తారు, ఫారినర్స్ పక్కన కనిపిస్తున్నారు కదా. సో జూ టౌన్ అనేసి ఫేమస్ అంట. కంప్లీట్గా షాపింగ్ ప్లేస్ అండ్ ఫారినర్స్ ఎక్కువ స్టే చేసే ప్లేస్. ఇదేంటంటే ఒక ట్రెడిషనల్గా ఉంది అండ్ ఇప్పుడు స్టైలిష్గా కూడా ఉన్నాయి. ఇక్కడ థింగ్స్ కానీ షాపింగ్ కానీ మొత్తం ఎక్కువ వాళ్ళ రిలేటెడ్వే ఎక్కువ ఉన్నాయి. మేము ఫస్ట్ దీనికి బ్యాక్ సైడ్ ఒకటి ఆర్ట్ గ్యాలరీ అని ఉందన్నమాట. అంటే పురాతన వస్తువులు వాటి రిలేటెడ్ అన్నీ ఇట్లా ఒక మ్యూజియం లాగా పెట్టారు. బట్ అదేంటంటే చాలా పెద్దగా ఉంది మొత్తము. ముందు ఒక చిన్న టెంపుల్ లాగా ఉండే, సో దాని తర్వాత వెనకాల మొత్తం అదే అన్నమాట. అది నేను ఇంకేం షూట్ చేయలేదు, జస్ట్ అక్కడ కొన్ని ఫొటోస్ రీల్స్ అట్లా తీసుకొని ఉండే. సో అందులో నుంచి ఇది ఏంటంటే మొత్తం ఒక నేను గోవాకి వెళ్ళలేదు, బట్ మనం వీడియోస్ చూస్తుంటాం కదా, లైక్ ఆ స్టైల్లో ఉందన్నమాట. ట్రెడిషనల్గా ఉంది అండ్ కొంచెం ఇప్పుడు లేటెస్ట్ థింగ్స్ అట్లా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ యాంటిక్ థింగ్స్ అయితే చాలా చాలా ఉన్నాయి. అండ్ కేరళ ట్రెడిషనల్ ఉంటాయి కదా మనకి టెంపుల్లో కనిపించేవి, పెద్ద పెద్ద గోళాలు కానీ, ఆ ఎలిఫెంట్స్, ఆ బొమ్మలు ఇక్కడ చూసారా మీరు, ఇవి సోఫాస్, చైర్స్ అన్నీ ఇట్లా డిఫరెంట్గా ఉన్నాయి చాలా. అది నేను ఒకటి గమనించాను, సోప్స్ చూసారా, హెర్బల్ సోప్స్ గురించి నేను తర్వాత మాట్లాడతాను. అండ్ ఈ కీసెస్ చూసాను, కీసెస్ అయితే అసలు కొన్ని వందల రకాల కీసులు ఉన్నాయి, కీ చైన్లు. అండ్ ఆ లాక్స్ కూడా డిఫరెంట్గా తీయడం పెట్టడం కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో ఈ స్ట్రీట్ కంప్లీట్ అక్కడ వరకు కనిపిస్తుంది కదా, మేము ఇంకా ముందుకు వెళ్ళలేదు. సో ఎక్కువ ఈ స్పైసెస్, చాక్లెట్స్, స్వీట్స్ అండ్ క్లోత్స్ కూడా ఆల్మోస్ట్ ఫారినర్స్కి రిలేటెడ్ అయ్యే ఇట్లా పలాజోస్, టాప్స్ అలా ఉన్నాయి. కాస్ట్ చాలా ఎక్కువ అనిపించినాయి మాకైతే. అండ్ ఇది చూడండి, ఒక పాతకాల బిల్లులో ఆ పెద్ద పెద్ద గోళాలు, ఇవన్నీ టెంపుల్స్కి వాళ్ళకి పంపిస్తారంట, అంటే కొనుక్కునే వాళ్ళు. ఇది చూడండి లోపల కూడా అన్నీ ఎప్పుడో పాతవన్నమాట. ఒక ఆర్ట్ గ్యాలరీ షాపే ఒక ఆర్ట్ గ్యాలరీ లాగా అనిపించింది. సో ఇంకా అసలు ఎంత ఆ ప్లేస్లో వెదర్ నార్మల్గానే ఉన్నా కూడా హ్యూమిడిటీ ఉక్కపోతే అసలు మామూలుగా లేదు. సో అట్లా కొంచెం కూల్గా ఐస్ క్రీమ్ తిందామని ఒక బండి దగ్గర ఆపితే వాళ్ళ
కార్స్ కానీ అవన్నీ బాగా గ్యాదర్ చేశారనమాట. అక్కడ పెట్టారు, భలే క్యూట్గా అనిపించింది ఇవన్నీ చూస్తుంటే. సో మేము టెంపో అయితే దానికంటే ముందు స్టాప్ చేసి ఇక్కడికి వచ్చి ఇదంతా తిరిగామన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్ వెళ్ళిపోయారు, ఎవరిది వాళ్ళు. సో అక్కడ ఫుడ్ కూడా అండి టూ మచ్ కాస్ట్ అనిపించింది. ఫుడ్ అయితే అసలు వాళ్ళు ఇచ్చేది ఇంతే, బిర్యానీ అంటారు, ఇంతే బౌల్లో బిర్యానీ పెట్టారు, వెజ్ కానీ నాన్ వెజ్ కానీ. అది టూ మచ్ ప్రైస్ ఉంది, ఆల్మోస్ట్ 350-400 అట్లా ప్రైస్ ఉంది. సో చెప్పాను కదా ఒకటి టెంపుల్ లాగా ఉంది అనేసి, ఇదే ఇక్కడనే మేము టెంపో పెట్టేసి సో దెన్ ఇప్పుడు మళ్ళీ వచ్చి శారీ చేంజ్ చేసేసుకొని డ్రెస్ వేసుకొని ఆడుకోతుంటివి కదా కాదు. ఓకే బస్ మెల్లి కూడా ఒక 5 minutes సమాధులు ఇవి ఎవరి వాస్కోడి గామలా? వాస్కోడి గామ రిలేటివ్స్ అందరూ అవునా? డచ్ శివితేరి ఓకే వాళ్ళ రిలేటివ్స్. समाधि इधर जाओ तो अंदर जा सकता है, इधर रुको। नो 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 हाँ, ये एक पुराना वाला नया वाला ఫేమస్ చర్చ్ అంట ఇది, कर सकता है, సెయింట్ ఫ్రాన్సిస్ దిగము कर सकता है। ఫోర్ట్కి వచ్చి. అందరూ ప్రే చేయండి. ఏ ప్రభు మమ్మల్ని క్షమించుగాక, మమ్మల్ని కాపాడుగాక. एकदम पुराना वाला वास्को दा गामा। బట్ స్మాల్ గానే ఉంది కదా అవే, కానీ హిస్టారికల్ మెయిన్. చలో చలో చలో. वो उसके अंदर कोई नहीं है, सब रूम है। ఓయమ్మో ఇదేదో మ్యాంగోనంట, మ్యాంగో హోటలా? ये 2 वाला days होटल కి है। 3 lakhs 2 lakhs వన్ డే కి 2 lakhs. ఓ మై గాడ్, 1 day కి 2 lakhs అడగ మ్యాంగో హోటల్. ये वॉक वे इधर से ये शिप जाता है, मतलब शिप जाने का रास्ता है, देखो ये पक्का फोर्ट कोची। దిస్ ఏరియా ये चाइनीज फिशिंग हट है, दिख रहा है ना बीच में, चाइनीज फिशिंग हट उधर से दिखाएगा। ఏరియా బాగుంది కదా, కంప్లీట్ ఇట్లా ఒక గోవా. हाँ गोवा टाइप గోవా వైబ్స్. लुक लाइक गोवा, गोवा पोंडिचेरी। పాండిచేరి. ये पुराना ओल्ड हार्बर होटल है, पुराना कैसे बना है ऐसा पड़ा है। ఓకే ये फिल्म शूटिंग एरिया, होटल बार खाना पीना सब सोना, ओल्ड हार्बर होटल। ये चिल्ड्रंस पार्क है इधर। ये परचेसिंग दुकान है इधर। ఇదంతా బాగుంది. ये देखो सब बैठ बैठ के खा रहे हैं, पिस्ता पास्ता, पिस्ता नहीं पास्ता। చెట్లను మాత్రం అట్లనే ఉంచుతున్నారు. అసలు ఏమున్నాయి ఏదేమైనా సరే. ये इधर होम स्टे भी अवेलेबल है। ఓకే होम स्टे मतलब एक हफ्ता, एक महीना, 1 month 1 week होम स्टे भी अवेलेबल है। नहीं अभी वापस आ रहा हूँ, फ्री आएगा। సోనా ఉంది కదా, ఇక్కడ స్టే చేసి ये सांता क्रूज बसिलिका है। కొచ్చినా हाँ कोची कोची कोट कोची। కోర్టుకు వచ్చి వెయిట్ ఓకే వెహికల్స్ వెళ్ళొచ్చా దాంట్లో? దాంట్లో వెహికల్స్ వెళ్తాయి. ఓకే ओके ఓకే డన్. వచ్చినాక ఈ ఏరియాలో చాలా మంది ఫారినర్స్ ఉన్నారు. అండ్ రీసెంట్గా అయింది కదా, రీసెంట్గా అయింది ఇది ఏంటది, వాటర్లో మెట్రో. రీసెంట్గా అంటే ఐదుగా వస్తుంది, ఒక 1 year అట్లా 6 months అయిందేమో. చాలా ట్రెండ్ అయింది, దాని గురించి లోపలికి వెళ్ళాలా వద్దా అనేది డిస్కషన్ జరుగుతుంది. ఎలాంటి లుక్ అంటే మనకి పాండిచ్చేరి, గోవా
ఆ లుక్ కనిపిస్తుంది మొత్తం. మీరు కానీ గోవా, పాండిచ్చేరి ఈ ప్లేసెస్కి వెళ్తే ఈ ప్లేస్కి చాలా రిలేట్ అవుతారు. ఆల్మోస్ట్ అలానే ఉంటుందంట. మా ఫ్రెండ్ కూడా చెప్పిందని చాలామంది అంటుంటారు. ఫోర్ట్కి వచ్చి ఇక్కడికి వచ్చాము. సో అండ్ ప్రీవియస్ వ్లాగ్స్ చూసి కూడా అక్క మీ డ్రెస్సెస్ ఎలా చేంజ్ చేసుకున్నారని కూడా అడిగారనమాట. సో దాని గురించి కూడా చెప్తాను. ఏమో మేము బిఫోర్ ప్లాన్ చేసుకున్నట్టుగానే బాగానే వర్కౌట్ అయింది మా విషయంలో మాత్రము. సో ఒకే డేలో ఆల్మోస్ట్ మనకి ప్లేసెస్ ముందు తెలుస్తాయి కదా ఎక్కడెక్కడికి వెళ్తామని. సో దానికి తగ్గట్టుగా మేము డ్రెస్సెస్ అనేవి కూడా ప్లాన్ చేసి ఉండే. సో ఇది అవుట్ఫిట్ వచ్చేసి మా ఫ్రెండే డిజైన్ చేసింది. సో శ్రీయుకి నాకి ట్విన్నింగ్ అవుట్ఫిట్. బట్ శ్రీయుకి ఆ రోజు వేసుకోలేదు. అది దానికి బాగా ఇరిటేటింగ్గా ఉందంటే నార్మల్ ఈ స్టైల్ ఆఫ్ అవుట్ఫిట్ వేసేసిన. సో నా బర్త్డే అవుట్ఫిట్ అన్నమాట. అండ్ నా బర్త్డే కూడా ప్రీ బర్త్డే ఇస్తారు సర్ప్రైజ్ అని నాకు కూడా తెలియదు. బట్ ఆ రోజు అట్లా వేసుకోవాలని వేసుకోలేదు, ఎందుకంటే లాస్ట్ డే కేరళ కాబట్టి. అండ్ ఇప్పుడు వాటర్ మెట్రో అనేది చాలా ట్రెండింగ్ అయింది ఈ సోషల్ మీడియాల వల్ల తెలుసుకున్నాను నేను కూడా వాటర్ మెట్రోని. సో మా గ్రూప్ ఆఫ్ మెంబర్స్కి చెప్తే సరే ట్రై చేద్దామని అనుకున్నాము. బట్ వీ ఎక్స్పెక్టెడ్ మోర్ దెన్, కానీ అంతగా ఏవీ లేదు. యాక్చువల్గా ఇది ఏంటంటే ఒక లోకల్ పీపుల్, మామూలుగా మనం హైదరాబాద్లో మెట్రో ఎలా యూజ్ చేస్తామో లోకల్ పర్పస్గా ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి వెళ్ళడానికి. సో ఇక్కడికి వెళ్ళాలో ఆల్మోస్ట్ అంత వాటర్ ప్లేసెస్ ఇవే ఉంటాయి కాబట్టి సో వీళ్ళు వాటర్ మెట్రో అనేసి పెట్టారనమాట. మేము ఇంకేదైనా థ్రిల్లింగ్గా ఉంటుంది కావచ్చు అనుకున్నా, బట్ ఇట్స్ ఫైన్. ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి కొంచెం బాగానే అనిపిస్తుంది. బట్ ఒక్కసారి వెళ్ళొచ్చండి, మళ్ళీ వెళ్ళడానికి అందులో ఏం ఉండదు. మనం ఏంటంటే సేమ్ బోట్లో వెళ్తున్నట్టే ఉంటుంది. బట్ బోట్ కొంచెం అటు ఇటుగా మూవ్ అవుతుంది. అండ్ మనకి ఆ వాటర్ కానీ ఆ వెదర్ కానీ మనకు తెలుస్తుంది. బట్ ఇదేంటంటే కంప్లీట్ ఏసీ, ఫుల్ క్లోజ్డ్ ఉంటుంది. అసలు వెళ్తలేదా అనేది కూడా తెలియదు అన్నమాట. సైలెంట్గా వెళ్ళిపోతుంది. ఎక్కువగా మేము చూసింది లోకల్ పీపుల్ వాళ్ళు ట్రావెల్ చేస్తారనమాట. అండ్ కాలేజ్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ వాళ్ళు, అండ్ ఎంప్లాయీస్, ఉమెన్ వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ఎక్కువగా ఎక్కారనమాట. ఫస్ట్ మేమే ఉన్నాం లైన్లో కాబట్టి ఇలా ఎంటీగా ఉంది చూడండి, కానీ చాలా నీట్గా ఉంది. మేబీ ఇది రీసెంట్గా స్టార్ట్ చేయడం వల్ల నీట్గా ఉంది. అండ్ ఏసీ కాబట్టి కొంచెం మెయింటెనెన్స్ కూడా చేస్తారు. టికెట్ కూడా ఈచ్ నాకు తెలిసి 40 రూపీస్ ఏమో. అంటే ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి, కొంచెం లాంగ్ వెళ్తే ఇంకేమైనా ఎక్స్ట్రా ఉంటుందో తెలియదు. కానీ మేము ఫోర్ట్ కొచ్చిలోనే ఉన్నాము. సో ఆ ఏరియా ఏమైతే గుర్తులేదు, స్టేషన్ ఏమైతే గుర్తులేదు. మేమైతే టికెట్ తీసుకున్నాం అనమాట. టికెట్ తీసేసుకొని ఎక్కేసాము. సో ఒక ప్లేస్ వరకు అయితే 40 రూపీస్, మళ్ళీ రిటర్న్ రావాలంటే కూడా 40, సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో మేము ఏం చేసామంటే వేరే ప్లేస్కి వెళ్తాం కాబట్టి సో మా టెంపో డ్రైవర్కి కాల్ చేసి అట్ సైడ్ రమ్మని చెప్పామన్నమాట. మళ్ళీ ఎందుకు ఇట్లా రిటర్న్ రావడం అనేసి. సో ఆ టైంలో వెదర్ చాలా బాగుంది. అండ్ లోపల ఏసీ కాబట్టి మేమైతే మస్తు కూల్ అయినాము. మేము ఆల్మోస్ట్ ఈ కొచ్చిలో, అలప్పిలో ఉన్న టైమింగ్స్లన్నిట్లో ఆ డేస్లలోనైతే ఏసీ ఎక్కడ దొరుకుతుందా, ఫ్యాన్ ఎక్కడ దొరుకుతుందా అని ఇట్లా చూసినాం అనమాట. అంతా ఉక్కపోత అసలు. చూసారా ఇలా ఉంటుంది. ఒక్కసారి వెళ్ళొచ్చండి అంతే. అంతకు మించి ఇలా పెద్దగా మనకి థ్రిల్ అయ్యేదైతే ఏం ఉండదు అనమాట. బట్ ఆ సరౌండింగ్స్, ఆ ఏరియా అంతా చూడొచ్చు. అండ్ పిల్లలకైతే కొద్దిగా స్పెషల్గా ఉంటుంది ఫస్ట్ టైం చూస్తే. ఇది ఒక డిఫరెంట్, బోట్లో వెళ్తుంటే మనకు వాటర్ టచ్ అయితే ఇట్లా అది వేరే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసారా ఇవి కూడా షిప్స్, అది చూడదా వెహికల్స్ అండ్ జనాలు కూడా ట్రావెల్ చేస్తున్నారంట. ఆల్మోస్ట్ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అంతా బోట్లోనే అండి. కానీ ఇది బాగుంటుంది. ఫస్ట్ టైం మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్న వాళ్ళకి, చూస్తున్న వాళ్ళకి కొద్దిగా స్పెషల్గా ఎక్సైటింగ్ ఉంటుంది. బట్ అక్కడ ఉన్న పీపుల్కి అయితే రొటీన్ అన్నమాట. మన ఆటోలు, బండ్లు, బస్సులు ఎలా ఉంటాయో అలానే ఆల్మోస్ట్. అంటే ఆ కేరళ స్టేట్ గురించి మనకు తెలిసిందే, బట్ మేము ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ వాటర్ మెట్రో అనేది ఈసారి వెళ్ళినప్పుడు కొద్దిగా ట్రై చేయండి. అండ్ వెరీ రీజనబుల్, జస్ట్ 40 రూపీస్ టికెటే కాబట్టి ఒక్కసారి అట్లా చూడొచ్చు అన్నమాట. సో దెన్ అక్కడ నుంచి వేరే స్టేషన్కి వచ్చేసినాం మేము ఇక్కడికి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఏదో కొద్దిగా షాపింగ్ అని అంటే అక్కడికి వెళ్ళాలి. అండ్ మెయిన్గా షాపింగ్ అంటే స్పైసెస్, వీటి గురించి నేను తర్వాత క్లియర్గా మాట్లాడతాను. మసాలాలు, ఫిష్ మసాలా, రసం మసాలా. మనం నేను అక్కడ షాప్ చేసినాం కదా తక్కేడిలో సేమ్ అలానే చికెన్ మసాలా, గరం మసాలా అండ్ డ్రై ఎండుమిర్చి, వైట్ మిర్చి. ఓ కిतना? ये केला फिल्म है 160 रुपये 160 100 ग्राम्स. हाँ 100 ग्राम में 180 100 ग्राम
ఓకే సింధు సింధు ఇది ఎంత చెప్పారు అక్కడ 160 అంటే ఇది కేరళ అది 90 Rosemary. రోజ్మెరీ Box like the రోజ్మెరీ rosemary. హౌ మచ్ Yeah, 320 100. ऐसा mix है तो mix करो वही. సో ఈ పక్క అన్ని డ్రై నట్స్ అండ్ ఇది వచ్చేసి షుగర్ ఫ్రీ అంట హ్యాండ్స్ ఇన్సైడ్ యాజ్ ఇట్ నైట్ ఇవన్నీ చాక్లెట్స్ షుగర్ ఫ్రీ షుగర్ ఫ్రీ ఓకే Package price సేమ్ సోప్స్ ఓకే హౌ మచ్ సోప్స్ హెర్బల్ సోప్స్ 90 rupees. ఈచ్ సింధు 90 రూపీస్ అంట ఈచ్ Yeah, different flavor. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అన్నమాట ఖర్జూరాస్ సో ఇవి పీచ్లో గ్రీన్ కివి సో మనకి పీచ్లో ఎన్ని ఉన్నాయి ఎల్లో ఆరెంజ్ గ్రీన్ వాట్ ఈస్ దిస్ और डिटॉक्स के लिए बोन्स के लिए ब्लैकबेरी किस्म के लिए बहुत కెరెన్బెరీ ఒక యూనిఫామ్ చూడండి వావ్ और प्रून्स है वो हेल्दी एंड कोलेस्ट्रॉल कम करेगा डायबिटीज के लिए बहुत अच्छा है उसमें मल्टी विटामिन है कोई में शुगर ऐड करना नहीं है शुगर फ्री है नेचुरल शुगर है आंवला है हमारा लिवर फंक्शन के लिए ज़्यादा अच्छा है ఆమ్లా तो जिंजर है वो आपके लिए ज़्यादा अच्छा है టేస్ట్ చూస్తు గజేంద్ర కిచెన్ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ చెప్తారు వాట్ ఈస్ దిస్ Saffron. हम पीने का बनिया ना पीने का बनिया ड्रिंकिंग वाटर उसमें डालो गरम कर दो यू विल गेट अ कलर लाइक दिस पुट दिस मच on 2 liters of water ఓకే వాట్ ఈస్ దిస్ నేమ్ saffron SAPPN saffron అదే మనం వాటర్లో మిక్స్ చేసి ఇవ్వలేదా ఇదే కలర్ వస్తుంది शैम्पू है ना कोकोनट शैम्पू वगैरह ना అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం అనుకుంటా నా బర్త్డేని ఫ్రెండ్స్ అండ్ అన్నోన్ మెంబర్స్తో బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం వాళ్ళు విష్ చేయడం ప్లాన్ చేయడం అసలు చాలా స్పెషల్. యాక్చువల్గా శ్రీయు బర్త్డే అండ్ నా బర్త్డే ఈ డేస్లోనే ఉంది, ఒకే వీక్లో ఉంటుంది అనమాట. సో దాని గురించి శ్రీయు బర్త్డేగా ఒక స్టేట్ అనేది తనకి చూపించాలి, ఎక్స్ప్లోర్ చేయాలి అనేసి ప్లాన్ చేసింది. అన్ఎక్స్పెక్టెడ్గా నా ఫ్రెండ్ బర్త్డే కూడా మేము స్టార్ట్ అయిన డే మా ఫ్రెండ్ బర్త్డే, లాస్ట్ డే నా బర్త్డే అనమాట. సో ఒక 3-4 డేస్ తర్వాత శ్రీయు బర్త్డే ఉంటుంది. సో అప్పుడు ఓకే ఇంకా ఫెస్టివల్ ఉంటుంది కదా అనేసి సో ముందుగానే మేము ప్లాన్ చేసి ఉండే హాలిడేస్ టైంలోనే. యాక్చువల్గా ఏంటంటే నా బర్త్డే ఇలా వాళ్ళు చేస్తారని నాకు జస్ట్ ఒక బిఫోర్ డేనే అది ఆల్మోస్ట్ అందరి గ్రూప్ ఆఫ్ డిస్కషన్లోనే తెలిసిపోయింది. ఒకరు అనుకోకుండా చెప్పేశారనమాట. పాపం ఆ టైంలో నా ఫ్రెండ్ అండ్ మా వాడి ఫేస్ చూడాలి, ఎంత డిసప్పాయింట్ అయ్యారో రియల్గా. నేను అందుకే పెద్దగా ఏమీ ఎగ్జైట్ అవ్వకుండా పాపం వాళ్ళని ఇంకా హర్ట్ చేయకుండా కామ్గా ఉండిపోయినా అనమాట. వాళ్ళిద్దరు ప్లాన్ చేసిందంట. నేనైతే అస్సలు సూపర్ హ్యాపీ. నేను అస్సలు ఒక వేరే స్టేట్లో నా బర్త్డేని, అది కూడా ప్రీ బర్త్డేని
ఇలా సెలబ్రేట్ చేసుకోవడం. అండ్ మా గ్యాంగ్లో ఆల్మోస్ట్ అందరూ అన్నోన్ మెంబర్సే, మేము తప్ప వాళ్ళందరూ విష్ చేయడం చాలా స్పెషల్గా అనిపించింది. సో ఫైనల్లీ అక్కడ ఒక దగ్గర ఆగుండే, అది కూడా అనుకోకుండా అదంతా కొంచెం బర్త్డే సెటప్ లాగానే ఉండే, దాన్ని వీళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ చేశారనమాట. అండ్ నాకంటే మా ఫ్రెండ్ వాళ్ళు అండ్ అక్కడ ఉన్న వాళ్ళే బాగా ఎంజాయ్ చేశారు. సో దెన్ అక్కడ నుంచి మళ్ళీ మనం యాజ్ యూజువల్ కొచ్చి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాము. కరెక్ట్ ఎగ్జాక్ట్ మేము స్టేషన్లో దిగడము 12 o'clock, అంటే నా బర్త్డే. సో ఇంకా మా వాళ్ళు ఆగుతారా, ఇంకా అక్కడ కూడా సాంగ్స్ పెట్టేసుకొని, నేను కాదు వాళ్ళు ఎంజాయ్ చేశారు. రైల్వే స్టేషన్ ముందు ఇట్లా కూర్చున్నాము. ఏ వాళ్ళకి ఇది ఎందుకు పెడుతుంది? అరే వద్దు బాగాలేదు మా. రైల్వే స్టేషన్ ముందు కూర్చున్న పెట్టి ఇట్లా కూర్చున్న పెట్టి అది పెట్టి బ్లూటూత్ పెట్టి సాంగ్స్ పెట్టి రావుడు. నా బర్త్డే పెట్టుకోండి. ఎన్నింటికి ట్రైన్, ఎర్లీ మార్నింగ్ ట్రైన్, కేక్ తెద్దామంటే అనుకున్నా మొత్తం మెల్ట్ అయిపోతుంది కదా, ముందు రోజు తీసుకొచ్చి పెడితే. మళ్ళీ బ్యాగులు అది కదిలించొద్దు, స్టేషన్లో చూసిన కానీ ఎక్కడ మాకు కనిపించలేదు. బిలేటెడ్ హ్యాపీ బర్త్డే ఇంకా. సో అలా స్పెషల్గా ఈసారి నా బర్త్డే కేరళలో రైల్వే స్టేషన్లో స్టార్ట్ అయ్యి, సో ఆల్మోస్ట్ మళ్ళీ నెక్స్ట్ డే నైట్ హైదరాబాద్లో ఎండ్ అయింది. అది కూడా ట్రైన్లోనే. ఈసారి నా బర్త్డే మా ఫ్రెండ్ బర్త్డే ఇద్దరిది ట్రైన్లోనే అయిపోయింది. కంప్లీట్ డే అంతా ట్రైన్లోనే ఉన్నాము. బట్ సో హ్యాపీ. ఆ మెమోరీస్ని చాలా ఇట్లా రిమైండ్ చేసుకుంటూ అసలు మేమే నవ్వుకుంటూ ఎంత బాగుందో. రియల్గా మనము ఎంత ఖర్చు పెట్టామని కాదు, కానీ ఒక ప్లేస్కి వెళ్తే ఎంత మెమొరీస్ని గ్యాదర్ చేసాము అండ్ మనకి ఎంత గుర్తుంటుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పటికీ ఆ మెమొరీసే గుర్తుండిపోతుంది, మనం ఎంత ఖర్చు పెట్టామనేది గుర్తుండదు నాకు తెలిసైతే. అండ్ ఇక మా శ్రీబాబు అయితే మా వాడిది టీషర్ట్ వేసుకొని, అసలు మేము వచ్చేటప్పుడు కూడా 3 ACలోనే వచ్చామండి. అండ్ అది కూడా తత్కాల్లో మేము ఆల్మోస్ట్ ఒక 1 week 10 days ముందు డిసైడ్ చేసుకుంది ఇది కాబట్టి, సో తత్కాల్లో అయింది. మామూలుగా ప్రీ బుకింగ్స్ అయితే ఇంకా కొంచెం తక్కువ పడతాయి. చాలామంది బడ్జెట్ దాని గురించి కూడా అడుగుతున్నారు. సో బడ్జెట్ కానీ మేము ఏం షాపింగ్ చేసినాము, నేను ఏం తీసుకున్నాము కేరళలో అనేది నెక్స్ట్ వ్లాగ్లో షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తాను. సో అలా ఫైనల్లీ జర్నీ అయితే చాలా సేఫ్గా జరిగింది. అండ్ సఫారీ వాళ్ళు కూడా చాలా మంచిగా, అంటే కొన్ని జరుగుతూనే ఉంటాయి, మనం ఇండివిజువల్గా వెళ్ళినా మనకు జరుగుతూనే ఉంటాయి. బట్ ఫైన్, ఆల్ ఆఫ్ మేమైతే చాలా హ్యాపీ అండ్ చాలా సాటిస్ఫైడ్. అసలు ఇట్లా ఈ 5 days ఇట్లా అయిపోయినాయా, అప్పుడే అయిపోయినాయా అన్న ఒక ఫీలింగ్ వచ్చేసింది అనమాట. సో ఫైనల్లీ హైదరాబాద్లో అయితే దిగేసినాం అనమాట. సో అదండి నా కేరళ సిరీస్. సో నెక్స్ట్ ఇంకొక షార్ట్ వ్లాగ్ వచ్చేస్తుంది అంతే. సో వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ షాపింగ్లో కానీ బడ్జెట్లో కానీ ఏమైనా చెప్పాలి అని అనుకుంటే కమెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.